రామ్నాథ్ గారు, ఇక మనం మేజర్ అంశాల్లోకి వెళ్ళాలి. విఎస్ఆర్ వెనుక హెరిటేజ్ ఫైన్ అంటూ వీళ్ళు రాశారు. అంటే ప్రధానంగా హెరిటేజ్ అంటే ఈ వేరే కంపెనీ కాదు, హెరిటేజ్ ఫిన్లీజ్ అంట. అది ఫిన్లీజ్ అనేది ఒక కంపెనీ ఉందట, దాని గురించి. అది అట్లాగే ఈ మన చంద్రబాబు గారి ప్రసంగాలు ఏమిటో అంత ఆయన ఈ శివుడని అదని ఇదని ఏది పెడితే అది మాట్లాడి ఎందుకు అట్లా అవుతున్నారో ఆ రెండు అంశాల మీద ప్రధానంగా వెళదాం. సంక్షిప్తంగా దీని మీద మీరు కూడా మాట్లాడతారా, సునీల్ కుమార్ ఇష్యూ మీద? కొమ్మినేని గారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 199 మంది పోలీస్ అధికారులు విఆర్ లో ఉన్నారు. వాళ్ళకు కనీసం జీతాలు కూడా ఇవ్వడం లేదు. మొన్న విష్ణుకుమార్ రాజు గారు ఎవరో బీజేపీ ఎమ్మెల్యే కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాడు అసెంబ్లీలో. మొత్తం ఏది డీజీ స్థాయి నుంచి సిఐన్ వరకు 199 మంది విఆర్ లో ఉంటే వాళ్ళకి జీతాలు ఇవ్వడం లేదు. కనీసం జీతాలు ఇవ్వండి అని చెప్పి కనీసం పోలీసుల సంఘం కూడా మాట్లాడే పరిస్థితుల్లో ఈ రాష్ట్రం లేదు. పివి సునీల్ కుమార్ గారిని ప్రధానంగా ఇప్పటి నుండి వీళ్ళు ఎక్కువ టార్గెట్ చేయడం మొదలు పెట్టారంటే ఆయన ఆ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏది ఈ రాష్ట్రంలో కాపులు దళితులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అని, గొడవ పడకుండా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది, రాజ్యాధికారం పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు వెంటనే మరుసటి రోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన ఉండే 2 పత్రికల్లో కూడా ప్రధానంగా ఒక పెద్ద కథనం రాశారు. పివి సునీల్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు, కులాల మధ్య రచ్చబెడుతున్నారు, కాపులు దళితులు కలిసి పనిచేయాలంటున్నారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు అంటూ పెద్ద ఎత్తున రాశారు. కలిసి పనిచేయండి అనడం వివాదాస్పదంగా, కానీ ఎందుకు దళితులు కాపులు కలిసి పనిచేయాలని పివి సునీల్ కుమార్ అనగానే ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీ మీడియా స్పందించింది అంటే ఎక్కడ ఆ సామాజిక వర్గంలో ముఖ్యమంత్రి కావాలి అన్న ఆశలు ఇంకా పెంచుతారేమో, అప్పుడు ఇబ్బంది వస్తుందేమో అని హఠాత్తుగా వెంటనే అలర్తాయి. పైగా జనసేన పార్టీతో ఉన్నారు. మొన్న ఆ సామాజిక వర్గం కూడా కూటమి ప్రభుత్వానికి గట్టి మద్దతు ఇచ్చింది. అలాంటప్పుడు ఆ సామాజిక వర్గం ముఖ్యమంత్రి పదవి పంచుకోవాలి అని సునీల్ కుమార్ చెప్పినప్పుడు కనీసం మౌనంగా కూడా ఉండకుండా తెలుగుదేశం పార్టీ మీడియా అటాక్ చేసింది. అప్పటి నుండి ఈయన మీద ఇంకా ఒత్తిడి పెరిగింది. రఘురామకృష్ణరాజు గారు ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు, ఇతడు సర్వీస్ రూల్స్ ని ఉల్లంఘించారు, చర్యలు తీసుకోండి. ఇప్పుడు రిటైర్ అయిపోతున్నారు ఆయన. అప్పటి వరకు కూడా సస్పెన్షన్ పొడిగించారు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కూడా రిటైర్ వరకు సస్పెన్షన్ నుండి అవకాశాలు ఉన్నాయి. ఆగస్టులో ఏమో రిటైర్ అవుతూ ఉన్నారు. కానీ గతంలో గమనించండి, ఏపీ వెంకటేశ్వరరావు మీద ఆయన మీద ఆరోపణల వల్ల సస్పెన్షన్ లో ఉన్నప్పటికీ కూడా రిటైర్ అయ్యే రోజు సర్వీస్ లోని తీసుకొని యూనిఫామ్ లో రిటైర్ అయ్యేందుకు గౌరవించింది గత ప్రభుత్వం. ఇప్పుడు కూడా వీళ్ళిద్దరి విషయంలో అదే పని చేయాల్సిన అవసరం ఉంది. ఇలా కాకుండా చేస్తే పైగా ఇప్పుడు ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే అటు పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, వైసీపీలో కావచ్చు ఒక చర్చ నడుస్తుంది కొమ్మినేని గారు. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒకే దెబ్బకు 2 పిట్టలు కొట్టాలన్న ఉద్దేశంతో ప్రతిసారి కూడా తాను అధికారంలోనికి రాగానే ఎవరైతే వైసీపీ హ్యాంలో కీలక పదవుల్లో ఉంటారో అధికారులు వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేయించి ఇదిగో జగన్మోహన్ రెడ్డితో మీరు అంటగాగితే ఇలా జైలుకి వెళ్తారు అని ఒక ప్రచారం చేయడం ద్వారా ఎవరైతే తమకు అనుకూలంగా పనిచేయని అధికారులు ఉంటారో వాళ్ళని బెదరగొట్టి భయపెట్టడంతో పాటు వైసీపీని కూడా రాజకీయంగా దెబ్బతీసేందుకు ఈ వ్యూహాలు పన్నుతూ ఉన్నారు. నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరైతే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేస్తే మనకి ఏమీ కాదన్న ధైర్యంతో విచ్చలవిడిగా వ్యవహరిస్తూ ఉన్నారో, వైసీపీ అధికారంలోకి వచ్చినా సరే వాళ్ళు సాఫ్ట్ గా ఉంటారు, ఇలా కక్షలు కట్టరు, జైలుకు పంపరు అనే ఉద్దేశం అయితే ఏ పోలీస్ అధికారులతో ఉండి ఆ పని చేస్తున్నారు ఇంత తీవ్రంగా. అలాంటి వాళ్ళందరికీ హెచ్చరిక పంపాలి అంటే వీళ్ళు మొదలు పెట్టిన ప్రాక్టీస్ రేపు పొద్దున వైసీపీ వాళ్ళు కూడా అమలు చేయాలన్న ఒత్తిడి జగన్మోహన్ రెడ్డి మీద పెరుగుతోంది. అదే జరిగితే పరిస్థితి ఏంటి? ఇది ఒక చాలా ప్రమాదకరమైన సాంప్రదాయంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సరే పోలీస్ అధికారులు చంద్రబాబు నాయుడు గారి పక్షాన్ని ఉంటే ఏమీ కాదని చెప్పి చాలా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని అర్థమవుతుంది. 2000 మంది వెళ్ళి అంబటి రాంబాబు గారి ఇంటి మీద పడితే కనీసం గంటల తరబడి పోలీసులు, ఎస్పీ కావచ్చు, డీజీపీ గారు కావచ్చు స్పందించలేదంటే ఏంటి ఉద్దేశం? అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా మనం సమర్థించాలి అనే లెవెల్కి వెళ్ళిన తర్వాత రేపు రోజున ప్రభుత్వాలు మారితే పరిస్థితి ఏంటి? అంటే ఎవరెవరు ఏదో ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉంటారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి అలాంటి కీలక అధికారులు, అందులో సిన్సియర్ పోలీస్ అధికారులంతా దెబ్బతినే పరిస్థితి వస్తే ఇక సిస్టమ్ ఎక్కడ నిలబడుతుంది? కాబట్టి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వ్యవహారాలు మానుకోవాలి. వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, కనీసం జీతాలు ఇవ్వడం లేదు. ఇప్పటికి 2 ఏళ్ళు అయింది, ఎంతకాలం అలా పెడతారు? కాబట్టి ఇప్పటికైనా కాస్త మానవత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. కొమ్మినేని గారు. రైట్. నాగార్జున గారు మాట్లాడండి, ఏంటంటారు? ఏం లేదు సార్, ఒక చిన్న విషయాన్ని మీకు పంచుకుందామని చెప్తున్నాను సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే ఒక 16 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వలేదు, వాళ్ళు సస్పెన్షన్ లో ఉంచారు. 16 మంది ఐపీఎస్ అధికారిని, 10 మంది ఐఏఎస్లకి పోస్టింగ్ ఇవ్వలేదు. మరి ఈ మధ్య కాలంలో ఏమన్నా ఇస్తే ఇచ్చారు ఏమో తెలియదు. సార్ మీ అందరూ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏం చెప్తానంటే, డి హరిత అని ఐఏఎస్ ఆఫీసర్, తను దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఐఏఎస్ ఆఫీసర్. పాపం చాలా కష్టపడి ఆవిడ ఐఏఎస్ అయ్యారు, గ్రూప్ 1 ఆర్డీఓ అయ్యారు, ఆ తర్వాత కన్ఫర్డ్ ఐఏఎస్ అయ్యారు. ఈవిడికి ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 2009, 14, 19 మధ్య కాలంలో
నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి మున్సిపల్ కమిషనర్ గా చేశారు. ఈవిడికి అనంతపురం జేసీగా ఈ ప్రభుత్వంలో వచ్చాక పోస్టింగ్ ఇచ్చారు. అయితే తెలుగుదేశం పార్టీ నాయకుడు ట్విట్టర్ లో ఒక ట్వీట్ వేశాడు, ఆనం వెంకటరమణారెడ్డి అని. ఏం చెప్పాడంటే, ఈ ఐఏఎస్ హరిత గారు చాలా చాలా అవినీతి చేసే ఆవిడ, నేను ఎప్పుడు చూడలేదు. సో ఈవిడికి పోస్టింగ్ ఏంది, ఇవ్వడం ఏంది అని. ఈయన ట్వీట్ వేసినటువంటి 24 గంటల్లో అనంతపురం జేసీగా ఉన్నటువంటి దళిత ఐఏఎస్ అధికారి అయినటువంటి హరిత గారిని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి, అంటే ఆవిడ వెళ్ళే రిపోర్ట్ కూడా చేయాల, ఆ 24 గంటల్లోనే ఆవిడ్ని అక్కడి నుంచి జిఐడికి రిపోర్ట్ చేయమని రిటర్న్ పంపించినటువంటి దాఖలు చూస్తున్నాం. అంటే అసలు ఒక డిఓపిటి లేదు, ఒక జిఐడి లేదు, ఒక ఐఏఎస్ అధికారుల్ని గౌరవించుకునేటువంటి పద్ధతి లేదు. నిజంగా ఆవిడ ఏదైనా అవినీతి ఆరోపణలు ఏదైనా చేసి కానీ ఉంటే ఆవిడ మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేయాలి, ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్ ఇస్తే ఆవిడ మీద చర్యలు తీసుకోవాలి, ఎవరు కాదనట్లా. అలా కాకుండా కష్టపడి చదువుకొని ఈ రోజు ఆర్డీఓ ఐఏఎస్ అయినటువంటి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ఐఏఎస్ అధికారిని అర్ధాంతరంగా ఆవిడ ఫోటో పెట్టి ట్విట్టర్ లో ట్వీట్ చేస్తే 24 గంటల్లో ఆవిడ్ని రిటర్న్ జిఐడికి ఆదేశించమని పంపించారంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల్ని, దళిత ఐఏఎస్ అధికారులను, ముఖ్యంగా ట్విట్టర్ లో పనిచేసేటువంటి వ్యక్తులు కూడా, సోషల్ మీడియా పనిచేసే వాళ్ళు కూడా పోస్టింగ్లు నిర్దేశించేటువంటి స్థాయికి పోతుందంటే, రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ దళిత అధికారుల పైన వచ్చినటువంటి విలువ ఏంటో ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారులకు మరొకసారి గుర్తు చేయాలనేటువంటి విషయం నేను చెప్తాను. ఈ రోజు ఐఏఎస్ అధికారుల సంఘం కానీ, ఐపీఎస్ అధికారుల సంఘాలను కానీ నేను ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల లేనిపోని ఆరోపణలు చేసినప్పుడు స్పందించినటువంటి మీరు, ఈ రోజు మీకు నేరుగా జరుగుతున్నటువంటి వాటి పట్ల మీరు స్పందించాలనే మాత్రం విషయాన్ని మాత్రం మీకు గుర్తు చేస్తున్నాం. రైట్. ఇక విఎస్ఆర్ వెనుక ఈ హెరిటేజ్ ఫైనలీ టీడీపీ మౌనంతో అందరిలోనూ మరింత అనుమానం. అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి వెనుక శక్తులపై రోహిత్ పవార్ ఆరోపణలు. 35 కోట్ల విలువయ్యే విమానానికి 265 కోట్ల బీమా ఇన్సూరెన్స్ ఎందుకు చేశారు? విమానం టాయిలెట్ వెనుక పెట్రో క్యాన్లు ఎందుకు పెట్టారు? ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు వేస్తూ రోహిత్ పవార్ సంచలనమైన ఆరోపణలు చేసి ఏకంగా ప్రధానమంత్రి గారికి లెటర్ రాసి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని తప్పించాలని అన్నప్పటికి కూడా మరి మంత్రి గారు కూడా స్పందించినట్లేరు, అట్లాగే టీడీపీ వారు కూడా స్పందించినట్లేరు. మరి బోల్డ్ ప్రసంగాలు చేస్తున్నారు చంద్రబాబు గారు ప్రతిరోజు. మరి ఆయన దీని మీద రియాక్ట్ అవ్వాలి కదా. వైసీపీని అనేక సందర్భాల్లో తిడితే తిట్టండి, అది వేరే విషయం. కానీ ఇటువంటి కీలకమైన అంశాల్లో ఎందుకు స్పందించలేదు? అలాగే చంద్రబాబు గారు చేస్తున్న ప్రసంగాలు, శివుడు పాము ఇట్లాంటి వాటి మీద కూడా చర్చలోకి వెళదాం. నాగార్జున గారు చెప్పండి, ఎందుకు తెలుగుదేశం మీడియా సరే రాయలేదు, అది వేరే విషయం. కానీ తెలుగుదేశం పార్టీ స్పందించాలి కదా. ఎస్, తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు కదా. మరి అయినప్పుడు కూడా ఎందుకు మౌనం దాల్చినట్టుగా కనపడతా ఉంది? అసలు ఏమిటి దీనికి సంబంధించిన విశ్లేషణ, మీ దగ్గర ఉన్న సమాచారం, మీ వాదన ఏమిటి?